మరణ కుడిక 12 సంవత్సరాలు అయిపోయింది. తల్లిగారితో వారి అనుబంధం చాలా సంవత్సరాలు జరిగింది. సరే, బిడ్డలకు ఎప్పటికైనా ఆదరణ కావాల్సిందే. ఆ స్టేజ్ దాటిపోయారు కనుక ఈరోజు దేవుడు మనతో ఒక మంచి మాట మరణం గురించి చెప్పబోతున్నారు. మనం ఎలా కుటుంబ ఆహ్వానాన్ని మన్నించి వేంచేసినటువంటి సంఘ బిడ్డలారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, అలాగే బంధువులారా, మిత్రులారా, రక్త సంబంధికులారా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ కొరింథీయుల పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వాక్యాన్ని చదువుతాం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? చాలమ్మా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణము పొంది భూస్థాపితం చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచి మరణాన్ని ప్రశ్నిస్తున్న మాట. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? మరణమా, నీ ముల్లెక్కడా అంటున్నాడు. అంటే యేసయ్యకు మరణం అంటే భయం ఉందా? ఎందుకు లేదు? ఆ మరణం అనే ముళ్ళుని విరిచి అవతల పడేసి నిన్ను నన్ను కూడా ఆ చెరలోంచి మనకు విడుదల కలిగజేశాడు. నమ్మితే దేవునికి మంచి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరణం అంటే మాత్రం మనిషికి తప్పకుండా భయం ఉంటుంది. మానవ మాత్రుడనే వాడికి, ఆయన సేవకుడైనా మరణం అంటే మాకు కూడా భయమే. ఆ మరణం అంటే భయము లేకుండా ఆ దాటిపోయే స్థితికి నువ్వు నేను చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మనము నమ్మిక ఉంచాలి. నీ నమ్మకమే నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను పరలోకం చేరుస్తుంది. చూడండమ్మా, ఈ లోకంలో ఏదమ్మా రైట్ చూడండి, తగ్గిందా? ఓకే. మరణము మన జీవితానికి అంతం కాదండి. మరణం తర్వాతనే అసలు జీవితం ప్రారంభమవుతుందని అనేక మంది అనుభవజ్ఞులు, గొప్ప గొప్ప దైవజనులు కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ మరణం గురించి, ఈ జీవం గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా 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 వివరంగా చెప్పబడి ఉంది. మీరు భయపడొద్దు నాన్న. మిమ్మల్ని ఒక యాత్రికులుగా, పరదేశులకు లాగా ఈ భూలోకంలోకి పంపించాను. మీ సమయం అయిపోయినప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని పిలుచుకుంటాను. అరే, మీ స్థానము ఇక్కడ రానైనా, పరలోకం నా దగ్గర. మీరు నా దగ్గర రావడానికి, తండ్రి దగ్గరకు పోయేదానికి ఎవరైనా దిగులు పడతారమ్మా? ఇహలోక బంధాలను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు భయపడతారు, బాధపడతారు. ఈ లోకం వదలాలంటే చింత. కానీ నిన్ను నన్ను సృష్టించి కన్న తండ్రి కంటే కూడా ఎక్కువ ప్రేమతో లాలించి పాలించి కాపాడుతున్న మన దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఎప్పుడెప్పుడు పోదామా అన్న తపత్రయం ఉండాలి, కానీ భయపడకూడదు. చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గర్భంలో శిశువు ఉంటుంది కదా, గర్భంలో ఉన్న శిశువుకి ఆ తల్లి గర్భం తప్పించి వేరే ప్రపంచం తెలుసా? తెలీదు. అమ్మ కడుపులో వెచ్చగా పడుకొని అమ్మ పొట్ట మీద తాంతా ఆడుకుంటా ఉంటుంది బిడ్డ. ఆ బిడ్డకి అమ్మ కడుపులో ఉన్నంత కాలం అదే ప్రపంచం, ఇదే లోకం అనుకుంటా ఉంటుంది. బిడ్డ జన్మనిచ్చి పడిపోతాడు. అది నేను చెప్పేది. చరిత్ చరిత్ బిడ్డ ఒకసారి ఇటు చూడండి, ఇంక వాడిని వదిలేయండి. మీరు దయచేసి అలా డిస్టర్బ్ అయిపోతారు. మీరు నేను చెప్తున్నాను కదా, ఇది కూడా ఒకటి సైతాన్ పన్నాగమే.
అలా డిస్టర్బ్ చేస్తాడు మనల్ని వాక్యం వినకుండా. చూడండి అమ్మా, గర్భంలో ఉన్న బిడ్డకి ఎంతో ధైర్యం, ఎంతో ఆనందం. ఒక్కసారి తల్లి గర్భంలోంచి బయటికి జన్మనిచ్చిన తర్వాత బయటకు వస్తాడు కదా, రాంగలో ఉన్నాడు, ఏం చేస్తాడు? పక్క 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 నవ్వుతాడా? నువ్వు నవ్వావు అట్లాగా సుమలత? నువ్వు నవ్వావమ్మా? ఏడ్చుతారు అందరు కదా, ఎందుకు చెప్పండి? చేంజ్ ఆఫ్ వెదర్. ఇదేంటి, లోపల ఉన్నప్పుడు వాడికి ఏం కనపడదు, ఆ అమ్మాయికి ఏం కనపడదు, ఆ బిడ్డకి ఆ కొడుకు ఏం కనపడదు, హాయిగా ఉంటాడు. లోపల రాగంలోనే ముసుగు వీరులు కనిపిస్తారు దొంగల్లాగా. ఎవరు? డాక్టర్లు, నర్సమ్మలు. వాళ్ళని చూడంలోనే వీడికి గుండె జారిపోద్ది. అమ్మో, నేను ఎక్కడికో వచ్చానే అని ఆ కొత్త ఫీలింగ్ ఏం చేస్తాడు వాడు? ఏడుస్తాం. అందుకనే ఈ భూమి మీదకి తీసుకురాబడిన ప్రతి వ్యక్తి ఆ చేంజ్ అయిన తర్వాత ఏడుస్తాడు ఫస్ట్. ఆ తర్వాత ఆ అట్మాస్ఫియర్కి చిన్నగా అడ్జస్ట్ అయిన తర్వాత ఒక 10 రోజులు, నెల రోజులు అయిన తర్వాత నవ్వడం మొదలు పెడుతుంటాడు. అప్పుడు వస్తుంది ఆ శిశువుకి నవ్వు. ఎందుకు? వాడికి పరిస్థితి అర్థమైపోయింది, ఇదిరా లోకం అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మితే నిత్య జీవంలోకి వెళ్తాం, నమ్మకపోతే నరకమే. ఏమండి, 70 ఏళ్ల ముసలోడంట నికోదేము గారని పెద్ద శాస్త్రవేత్త. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ రోజుల్లోనే గ్రంథాన్ని ఉపవాసన పట్టినవాడు, చక్కగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చెప్పగలిగినటువంటి ఆ యొక్క జ్ఞాని. ఆయనకే డౌట్ వచ్చింది యేసయ్య మాటలు విని. తిరిగి జన్మించితే గాని పరలోకం లేదంటున్నావు బోధకుడా, ఇంత వయసు ఉంది నాకు, 70 సంవత్సరాలు, నేను మరలా ఎలా తిరిగి జన్మించగలను? నా తల్లి గర్భంలోకి మళ్ళా నేను మళ్ళా పుట్టాలా అని అడిగితే ఆయన చూసి నవ్వాలో ఏడవాలో, యేసయ్య కాబట్టి, సహనపరుడు కాబట్టి బతికిపోయాడు. నా బోటోడు అంటే దబ్బిడి బాధ ఉండేవాడు నికోదేముని పట్టుకొని. బుద్ధి లేనోడా, ఏం ప్రశ్నలు వేస్తున్నావురా, నీ వయసు ఏమైపోయిందిరా అంటూ ఆయన సహనం చెప్తాడు. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా జన్మించడం అనేదే తిరిగి జన్మించడం. నాయన, ఇంతేనా నీ యొక్క జ్ఞానం? పో, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందు, అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది అంతము కాదు, అది ఆరంభం. మన తల్లి గారు జయమణమ్మ గారి ఆ మరణం అంతటితో ఆమె అంతమై వెళ్ళిపోయిందని కాదు, ఆమెకి అది ఆరంభం. మళ్ళా నిత్య జీవంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త జీవితం, ఒక కొత్త వాతావరణం. ఫస్ట్లో అంట ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వారు కన్నీరు విడిచితిరి అని. ఎవరో తెలుసా? వాళ్ళు పరలోకంలోకి వెళ్ళిన మనమే. అరే, నా పక్కింట్లో ఉన్న ఒక ఆమె సిస్టర్ గారు పెద్ద బైబిల్ పట్టుకొని వస్తుంది. ఆమె ముసుగు కూడా పెద్ద ముసుగేస్తుంది. ఆమె కనపట్లేదేంటి? నాకంటే ముందే ఆమె భూలోకం వదిలిందే. లేదా నీ బంధువు, నీకు బాగా క్లోజ్ అయిన మామ రారా అనేవాడు. వాళ్ళు కనపడకపోయేటప్పుడు కంట అక్కడ కొత్త లోకం, కొత్త అట్మాస్ఫియర్, అది చూసి దిగులు పడి కన్నీరు గారుస్తామంట. ఆయన నీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువు తుడుచునుగాక. ఇక్కడ అంటున్నాడు, మరణం తర్వాత ఆరంభమయ్యే ఆ జీవితం, నిత్య జీవితం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేలమంటితో ఏం ఊదాడు? ఆ నాసికానందనం అంటే ముక్కులోకి ఏం ఊదాడు? ఎవరి జీవవాయు అది? ఇలా తీసుకొచ్చి నా జీవవాయువు ఇట్లా ప్రవేశించను కాక అన్నాడా?
ఇలా ఎత్తుకున్నాడంటమ్మా. ఇలా ఎత్తుకొని యుద్ధంతో చేసి ఆయనలోంచి వచ్చిన జీవవాయు అంటే ఆత్మ, ఆయన ఆత్మ మనలోకి ప్రవేశించింది. ఈ దేహం మాత్రం ఆయన స్వరూపంలో చేయబడినటువంటి అమ్మ, అర్థమవుతుందా సరళమ్మ? ఈ దేహం ఆయన రూపంలో చేసుకున్నాడు మట్టితో. లోపల ఉన్న ఆత్మ ఆయనదే. ఈ శరీరానికి టైం ఉంది. ఆత్మకి ఎంత వయసు అమ్మా? మీనా తల్లి, నువ్వు చెప్పగలవా ఆత్మకి ఎంత టైము? ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలా? 1,00,000? కోటి? అరే, దేవుని ఆత్మకి మీరు సంవత్సరాలుగా ఎక్కడ లెక్క పెట్టగలరమ్మా? మనం దేవుడున్నంతకాలం ఆయన ఇచ్చిన ఆత్మ. అందుకనే అంటాడు చూడండి, ఆత్మకు అంతం లేదంటూ నిత్యంగా అది జీవిస్తూనే ఉంటుంది. ఎందుక? దేవుడు ఆయన ఆత్మను, ఆయన ఊపిరిని మనలో ఉంచాడు, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. దానికి ఒక టైం లేదు. కనుక ఇక్కడ ఈ లోకంలో మనము ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందంట? ఆయన దగ్గరికి వెళ్ళాల. ఈ ఆత్మకి ఎంత విలువ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికారు కదా. 7వ మాట ఏంటో ఎవరికైనా గుర్తుందా? సిగ్గుపడకని చెప్పండి. సిగ్గుపడద్దు మీరు అమ్మా. 7వ మాట అమ్మా. సమాప్తం. ఆయన సుమలత, కోమలి ఎందుకు వచ్చిన గొడవలే ఇక్కడ చూస్తుంది. మా పురుషులు అంటే వాళ్ళకి తెలిసినా చెప్పరు. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్కి మేమేంటి, వీఆర్ జెంట్స్. ఇలా మొహం వాళ్ళకు కూడా తెలియదు. తండ్రి, నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నది ఎవరు? నిజంగా మన కోసము మానవతారుడుగా వచ్చినటువంటి పరమాత్ముడు అమ్మా. ఆయన కొట్టు చప్పట్లు గట్టిగా. పరమాత్ముడు అక్కడ మనిషిగా మారాడు. ఆయనలో కూడా దేవుడు తన ఊపిరినే ఉంచి అందుకని అంటున్నాడు, తండ్రి, నా ఆత్మను నీకు అప్పచెప్పుకుంటున్నాను. కనుక యుగ యుగములు, తరతరములు మారనిది, చెదరనిది ఆ యొక్క ఆత్మ. ఆత్మకంత మనం విలువ ఉన్నప్పుడు మనం భయపడాల్సింది ఎక్కడంటే, ఆ ఆత్మ 2 చోట్లకి వెళ్ళొద్దంట. 2 యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం. యోహాను సువార్త, జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ క్లుప్తంగానైనా అసలు మరణం ఏంటి, ఆత్మ ఏంటి మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయము 63 యోహాను. చెప్పమ్మా. ఆత్మయే జీవింపు చేయుతున్నది, శరీరము ఈ కేవలము ఇదేందమ్మా? నిష్ప్రయోజనం అంట. శరీరము నిష్ప్రయోజనం, కానీ ఆత్మ మాత్రం జీవింపచేస్తుంది, జీవిస్తుంది ఇప్పుడు నిత్యము. కానీ నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరానికి ఎన్ని పోస్తాం తల్లి? శరీరం దాకా పోయో ఈ జానెడు మొహం. ఎంతమ్మా ఈ ముఖం? చెప్పండి. మీ జానాలతో కొలుచుకోండి ఒకసారి. కొలుసుకోమ్మా పాస్టర్ అమ్మ. ఈ జానెడు ముఖానికి మా చేస్తే నవ్వుతుంది. ఎన్ని పూస్తామమ్మా మీరమ్మా, ఎన్ని రాస్తాం, రుద్దుతాం. తప్ప నేనంటలా ఉండాలా, శుభ్రంగా ఉండాలా, ఘనంగా ఉండాలి క్రైస్తవ బిడ్డలంటే. అంతేగాని జిడ్డు గారుకుంటా మట్టి మొహాలు వేసుకుని ఉండమని నేను చెప్తానా? క్లాసులు ఉండాలా. అక్కడ అంటున్నాడు, దేహము వ్యర్థమైంది, దానికోసం ఎందుకు? ఆత్మ అంటున్నాడు అది నిత్యమైనదంట. కనుక ప్రభు అంటున్నారు, అంత విలువైన ఆత్మను ఏం చేస్తున్నాడంటే, 90వ కీర్తన 3-4 చరణాలు మనం చూచినట్లయితే, 90వ కీర్తన 3-4 చరణాలు.
నీవు మనుషులను మంటిగా మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని. తిరిగి రండి మనుషులారా, మరి మనుషులు మంటిగా మార్చుతున్నాం అంటున్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి కమ్ బ్యాక్ అంటున్నది ఎవరిని? మనలో ఉన్న ఆత్మని. కనుక మనం ఏం చేయాలంటే ఈ ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేహముతో నువ్వు చేసిన క్రియలన్నా క్షమింపబడతాయి, కానీ ఆత్మతో చేసిన అంటే కాషస్లో స్వబుద్ధితో చేసిన పాపం ఉంటదే, ఇది పాపము అని తెలిసి కూడా ఎవడు చూస్తున్నాళ్లే, అవి మాత్రం అంతంత మాత్రంగా క్షమింపబడవంట. వాటికి ఒకటే పరిష్కారం, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, రక్షణ బాప్తిసము తీసుకో. అప్పుడు మాత్రం ఎటువంటి పాపానన్నా కడిగి వేస్తాడు. దేనితో అంటే పరిశుద్ధమైన నిష్కళంకమైన ఆయన యొక్క రక్తము ద్వారా. కనుక ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యంలో అంటాడు, చదవండి. మరలా మొన్నైనది, ఇదిగో ఈ మొన్ను, ఈ శరీరం వెనుకకు చేరిపోతుంది. ఆత్మ ఆయన దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి ఎంత క్లియర్గా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆత్మ గురించి, మొన్నైన ఈ శరీరం గురించి చెప్తున్నారు. మనకేం కావాలి? ఆత్మ అవసరంలా, ఈ మన్నైపోయే ఈ శరీరమే కావాలి. దీనికి పప్పుచారు ఉప్పు చాప ఇష్టం అనుకో, తోస్తావు. చేపల పులుసు ఇష్టం అనుకో, ఎంతెంతలావు చేపలు తెచ్చి కోస్తావు. రాత్రి పూట 12:30 గంటకు ఆకలేసింది అనుకో, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకొని బిర్యానీలు తెచ్చుకుంటావు. ఈ మట్టి మొన్నైపోయే ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా? అరే ఆదివారము ఆరాధనకు రండి నాయన, నువ్వు ప్రార్థన చేశావంటే కలవరం పుట్టుద్దయ్యా వాడికి, సాతాను యొక్క లోకాన్ని కదిలిస్తుందిరా నీ ప్రార్థన అని నేను చెప్తుంటే, దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతుంటే ఆయన అంతే చెప్తుంటాడు. ఎప్పుడు నా మాటలు మీకు జ్ఞాపకం వస్తాయి. నేను మిమ్మల్ని అంటలేదు, నా మాటలు కాదులే, మీరందరూ పరలోకానికి వెళ్తారు. అమ్మో, మీరు పరలోకం లేకపోతే ఎట్లా? మీకు ఇతర భాషల మాటలు వెళ్ళిన వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి? ధనవంతుడికి ఎక్కడ జ్ఞాపకం వచ్చిందమ్మా? పరలోకంలో మన హైందవ సహోదరులు చెప్తారు, అక్కడ 3 ఉంటారంట. అదేమో కర్మో, కోట్ల మంది చచ్చిపోతుంటే ఆ ఉండేది 3 ఎవరు వాళ్ళు? నీకు వెళ్ళే తెలుసమ్మా? రంభా, ఊరసి, జ్ఞానక. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, ఏమన్నా పెరుగుద్దేమో సంఖ్య అని చూస్తుంటే, అబ్బే ఆ 3 అవసరం అంటారు. అది చూడండి తల్లి, మనకు కావాల్సింది నిత్యరాజ్యం. ఇక్కడున్నంతసేపు ధనవంతుడు ఎవడి మాట వినలా. వాడికున్న ధనాన్ని వాడే వాడుకున్నాడు, వాడే తాగాడు, వాడే తిన్నాడు, వాళ్ళకే ఖర్చు పెట్టుకున్నాడు. ఇంటి గడప ముందు పడున్న ఆ పేద లాజర్ని వాడికి కనీసం ఒక పూట, వాడికి రోజు ఒక పూట భోజనం పెట్టండిరా, మనం తినంగా చేయి జారిపోయినావు, ఆ మొక్కలు మిగిలిపోయినాయి, ఇంకా ఇప్పుడు మిగులుతున్నాయి, వాడికి ఒక పూట భోజనం పెట్టండిరా అన్నాడాడు. రోజు వాడిని చూస్తా పోయాడు. అప్పుడు లేదా ఈ బోధ? అక్కడికి పోయి ఈ నరకంలోంచి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అప్పుడు జ్ఞాపకం వస్తాయి, సరే నాయనా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లేదయ్యా, మనకు పెద్ద కాద ఉంది నాయనా, నువ్వు కష్టం రా అంటే, సరే ఒక్క చిన్న పని చేయి, నన్ను కూడా పంపిమంటలా. ఆయన పెద్ద త్యాగశీలి ధనవంతుడు. లాజరుని ఒకసారి
భూలోకాన్ని పంపించి నాకు ఇంకా ఎంతమంది ఉన్నారు అన్నాడు. 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళకి అరే పరలోకం ఉంది, నరకం ఉంది, మీ అన్న అక్కడ మటన్ మసాలా అయిపోతున్నాడు, మీరు కూడా అలా ఉండకుండా ఉండాలని లాజరుని ఒకసారి సువార్త చెప్తాడరా, చెప్పి పంపించమని అడుగుతాడు. అది చెప్పేదానికి అక్కడ ప్రవక్తలు ఉన్నారు నాయన. వారి మాట విన్నట్లయితే, పశ్చాత్తాపం పొందినట్లయితే, మారు మనసు బాప్తిసం తీసుకుంటే ఇక్కడికి వస్తాడు లాజరు ఉన్న దగ్గరికి, పరలోకానికి. వాళ్ళ మాటలు వినకపోతే ఎవరి మాటలు? బోధకుల మాటలమ్మా. బోధకులు అంటే ఎవరు? ఆ రోజుల్లో ప్రవక్తలు అన్నారు, ఈ రోజుల్లో పాస్టర్లే. వింటున్నావా మనం? పాస్టర్ మాటలు వింటున్నావా? అరే ముహూర్తాలు చూడబాకంటారా అంటే ఫస్ట్ పరిగిస్తారు వెళ్ళి వాడి దగ్గరికి, ఆ పిల్లకోడి దగ్గరికి. వాస్తువుద్దురా బాబు అంటే అది కూడా ఆ గడ్డ పెండూరాలు వేసుకున్నామని కొంప తీస్తావా? దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే క్రైస్తవులు ఒక వాస్తు చూసేవాడిని ఇంటికి తెస్తే. మహామహులు దైవజనులే పడిపోతున్నారమ్మా ఆ వాస్తుకి. నేనెంతటోడిని, నువ్వెంతటోడిని, కానీ నిలబడ్డావా? నిత్యరాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనకే చూడండి అమ్మా, ఇక్కడ మరణం అంట అది అంతము కాదు. ఎలా చెప్పాడు? దేవుడే చెప్పాడు. ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ మాటలో అంటాడు, లాజరు తీయని చెప్తా. లాజరు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలప. ఏందమ్మా, ఎక్కడో బేతనియా గ్రామంలో లాజరు నిద్రపోతుంటే వేరే ఊర్లో ఉన్నటువంటి యేసయ్య లాజర్ని నిద్ర లేపేదానికి ఇక్కడి నుంచి పోవాలా? మళ్ళీ ఆయనకు ఒక మంది మార్బలం. లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులు అయిపోయిందమ్మా. కానీ చనిపోతున్నాడు అనలా. ఆయన నోటి నుంచి రాలా మాట. ఏమన్నాడు ఆయన నోటి నుంచి? లాజరు నిద్రపోతున్నాడయ్యా. మరణాన్ని దేవుడు నిద్రతో పోల్చాడు. ఎవరి నిద్ర అదంటే ప్రకటన గ్రంథము 13:14 లేకపోతే 14:13 చూడండి. ఇప్పటి నుండి ప్రభువునందు నిద్రించు అంటే మనందరం రోజు నిద్రపోతున్నాం కదమ్మా కవితమ్మ? రోజు గురకలు పెట్టి మరి నిద్రపోతున్నావా లేదా? యేసయ్యా స్తోత్రం అని నిద్రపోతే వాళ్ళ ప్రభువునందు నిద్రించిన వాళ్ళు కాదు. ప్రభువునందు నిద్రించు మృతులు ధన్యులు అంటున్నాడు. నిద్రతో పోలుస్తున్నాడు. విశ్వాస జీవితంలో క్రైస్తవుల క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా నమ్మకంగా జీవించే ఓ విశ్వాసి, మరణం చూస్తే భయపడబాక. నేను దమ్ముగా ఉండి మీకు ఛాలెంజ్ గడుతున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు నాకు మంచి మరణాన్ని ఇవ్వయ్యా అని ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు? మరి చేతులు ఎత్తచ్చుగా. ఇలా చూస్తే 2 చేతులు లేసినాయి. పర్వాలా నేను అడుగుతా, రోజు అడుగుతా, అయ్యా మంచి మరణం కాదు, నేను మంచిగా పిలుచుకో అయ్యా. ఏ తప్ప? ఇల్లు లేదని అడుగుతావే. చీటీలు కట్టి వాడు మోసం చేసి తప్పులు పాలైపోయావు. ప్రభు తీర్చాలా నువ్వు కట్టిన చీటీలు? ఎవడికో వడ్డీకి ఇస్తావు, తెలియనోడికి. వాడు ఎగ్గొట్టిపోతాడు, మునిగిపోతావు లక్షల్లో. ప్రభు అంటావా? అవన్నీ తెరచాల మన ప్రభు. ఏ ధైర్యంగా అడగలేవా? ప్రభువా మంచిగా పిలుచుకొని అయినా నన్ను రోజు అడుగుతా. నేను రోజు ఒక విధంగా అట్లా అడుగుతుంటే నాకు ఒక విధంగా ధైర్యం వస్తుంది. భయపడొద్దమ్మా. ఎందుకు భయపడతారు? మరణం అనేది నిశ్చయం.
ఏది మా అంకుల పలు భయపెట్టేస్తున్నాడు ఈరోజు అనుకుంటుంది సుమలత. ఎందుకు భయం సుమలత? ఇప్పుడే పాట పాడుకున్నావు, నాకు భయమే పాటల్లోనే అది ఉండకూడదు సుమలతమ్మ. చూడు అమ్మా, అసలు మరణం అంటే ఏంటో తెలుసా? ఈ శరీరము ఆత్మ వేరైపోవడం అంటున్నాడు కదా. ఈ శరీరమేమో నేను మన్నుతో చేశాను కాబట్టి మన్ను అయిపోతున్నాయన. ఈ ఆత్మ అది దేవుడు అనుగ్రహించింది, ఆయన ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. ఈ ఈ ఆత్మలో కూడా తల్లి మళ్ళా 2 మరణాలు ఉన్నాయంట. మొదటి మరణం అనేది ఇక్కడున్న మనందరికీ తథ్యం. ఈ శరీరము ఆత్మ వేడైపోయేది మరణం అంటారు కదా. ఇది అందరికీ, మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కడికి తథ్యం. మనం అక్కడ చేరిన తర్వాత అక్కడ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో చివరిగా మనం చెరిగిన చాట్లో పైన నిలబడ్డామా, రైట్, చాటలో చెరిగిన తర్వాత జల్లెల్లో కిందకి జారిపోయామా, వాళ్ళందరినీ ఎక్కడ పంపిస్తాడంట? నిత్య నరకాగ్నికి పంపిస్తాడు. అది 2వ మరణం. 2వ మరణం బహు భయంకరమైనది, బహు ఘోరమైనది. ఇప్పుడు చెప్పానే, యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మకి ఎంత వయసు ఉంటుందో పరలోకంలో ఉండే ఆత్మలకి అంత వయసు ఉంటుంది. నరకంలో పోతాయి, అదే 2వ మరణం. నిత్య నరకాగ్నిలోకి త్రోయబడిన ఆత్మలకు కూడా అదే వయసు ఉంటుంది. ఎవడు తప్పించుకోలేడు. అనుకుంటున్నావు చిన్న దానికి కయ్యమని లేస్తావు, కాలు దువ్వుతావు, నీకు నాకు కటీఫ్ అంటావు, నేను మొహం చూడను అని అంటావు. అక్కడ పోతే ఆయన మొహం చూడండి, మన మొహం చూడు. చూడరా నువ్వు ఎసయ్యా పాటలో పాడాడు ఎసయ్యా, పాట ఎక్కడ పాడేవరా నువ్వు? మీ చర్చిలో, ఆర్సిఎస్ చర్చిలో ఎసయ్యా. మరి ఆర్సిఎస్ చర్చిలో నీ ప్రక్కనే కూర్చున్న దాన్ని ఎందుకురా క్షమించలేదు? హక్కుగా ఆడవాళ్ళగా చెప్తున్నాను అనుకోపాకండి, మీరే ముందున్నారు. మీకు కూడా అయ్యా కూర్చునేటప్పుడు పక్క పక్కన కూర్చుంటారు. అవ్వంగోలోని కనీసం ఓకే అన్న ప్రైజ్ లార్డ్ నెక్స్ట్ వీక్ కలుస్తామని షేకర్ కూడా ఇచ్చుకోరు మా పుణ్యాత్ములు. పరుగో పరుగు. మన పాపాలు దేవుడు క్షమించాలా, మనకేమో పరలోకం ఇవ్వాలా. మనం మాత్రం మీ అక్కను నువ్వు క్షమించవు, మీ చెల్లిని నువ్వు క్షమించవు, మీ అన్నను క్షమించవు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా క్షమించని పుణ్యాత్ములైనటువంటి పరమ విక్రమార్కులైనటువంటి బిడ్డలు ఉన్నారమ్మా. లేరంటారా? లేరన్నా వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా బాగా వింటున్నారు. ఇది నాకు కావాల్సింది. ఆఖరికి మా మామ కూడా చక్కగా వింటున్నాడు. లేకపోతే ఈ పాటికి హల్లెలూయాలు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. నా టైం అయిపోయింది. చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తాను. జస్ట్ ఇది జరిగిన సంఘటన. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ప్రతి సంవత్సరం ఆ ఊరికి పోయి సువార్త మీటింగులు పెడతారంట. ఆ ఊర్లో ఇంకో పాస్టర్ గారు, ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా 3 రోజులు సువార్తకు, ఎవరెవరిని పిలుస్తాం? మనకు తెలిసిన వాళ్ళనే. ఎక్కువగా మనకు వచ్చేవాళ్ళు ఎవరు? హోసన మినిస్ట్రీస్, లేకపోతే ఎవరు మనకు బాగా క్లోజు, అలా పిలుస్తామా. తిమోతి పాస్టర్, ఎస్ పాపం ఆయన అయితే అసలు నేను మీ సంఘ పెట్టిన అంటాడు. అంతకే సరే. అలా ఒక పాస్టర్ గారిని ప్రతి సంవత్సరం ఒకరోజు వాక్యం చెప్పండి అయ్యా అని, అదే పక్క ఊరు కాదు, ఒక దాదాపు 100-200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాడంట ఆయన. రైట్, బాగానే ఉంది. ఒక సంవత్సరం మీటింగ్కి వెళ్ళినప్పుడు, నేను త్వరగా చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి, పట్టుకోండి, క్యాచ్ చేయండి ఆ పాయింట్ ఏంటనేది. ఒక స్త్రీ మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని ఆశపడుతుంది పాస్టర్ గారు, రమ్మంటారా పిలవమంటారా అని ఆ మీటింగ్ని పిలిపించిన పాస్టర్ గారు వాక్యం దివోదించేదానికి వెళ్ళిన పాస్టర్ గారిని అడిగితే, భలేవాళ్ళన్నా పిలవండి అన్న, ఎవరో అమ్మా ఒక మాసిపోయింది అనందే, మాసిపోయింది అని కొట్టుకొని వస్తారు, ఉన్న వాటిలో బెస్ట్ తుక్కోనన్నా వస్తారు. కాబట్టి పాత చీర చూడంలోనే ఈమె బాగా పేదరాలు, ఆమె చేతిలో ఒక సంచి,
అది కూడా మురికి పట్టిపోయిన సంచే వచ్చింది. వందనాలయ్య గారు, మంచిదమ్మా. ఏం తల్లి, ఏం మాట్లాడాలనుకున్నావు? ఏం లేదయ్యా, నా పేరు ఫలాని అని ఏదో సాహు అనిందంట. సాహు అనే పేరు ఒరిస్సా వాళ్ళకి ఎక్కువ ఆ పేరు ఉంటుందంట. ఎవరు ఒరిస్సా వాళ్ళు? చిత్రహింసలు చేస్తున్నారే క్రైస్తవుల్ని. ఒడిస్సా సరే, ఆ ఏరియా అనమాట. ఇటు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది. సరే అమ్మా, నాకు అర్థమైంది. ఏం కావాలమ్మా నీకు? అయ్యా, ఆ ఒడిశాలో మా గ్రామం ఒకటి ఉంది, మేమేమో ఇటు వచ్చేసాం. ఈ ఊరికి వచ్చేసి ఇక్కడ పని చేసుకుంటుంటే ఈ అయ్యగారు ఏదో వాక్యం చెప్తుంటే నేను విన్నాను. సరే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు నమ్ముకుని ఈ చర్చికి వెళ్తున్నాను. మీరు ప్రతి సంవత్సరం వస్తారు, ఒక్కరోజైనా మంచి మాట చెప్పి వెళ్ళిపోతారు. అసలు క్రైస్తవం అంటే ఏంటి, క్రీస్తు అంటే ఎవరు, ఆయన మన కోసం ఏం చేశాడు, మనం ఆయన కోసం ఏం చేయాలి, పరలోకం పోవాలంటే మనం ఎలా బతకాలి బాగా చెప్తారయ్య గారు. ఇలా చెప్పేవాళ్ళు మా ఊర్లో ఒక్కళ్ళు కూడా లేరు. దయచేసి ఒక 3 రోజులు మా గ్రామంలో మీటింగులు పెడతారా అని అడిగిందంట. ఎవరు? ఈ పేద విధవరాలు కాదు, పేద స్త్రీ. ఈ వెళ్ళిన పాస్టర్ గారు, అమ్మా బాగానే ఉంది, 3 రోజులు మీటింగులు అంటే మామూలు కాదు. అక్కడ చర్చే లేదంటున్నావు, నీ చర్చే నీ గ్రామంలో క్రైస్తవులు ఒక్కడు కూడా లేడంటున్నావు. 3 రోజులు మీటింగులు పెడితే మనుషులు రావాలి కదా, ఎవరు వస్తారమ్మా? నువ్వు పోతే నేను ఉండాల్సిందే. మొహమాటానికి పాస్టర్ గారు వస్తే మనం 3 పెట్టుకోవాల్సిందంటే, అయ్యా నువ్వు అను. వారం రోజుల ముందు వెళ్ళిపోయి, లేకపోతే 10 రోజుల ముందు వెళ్ళి, అది నా ఊరే కదా, ఇంటింటికి వెళ్ళి పతిమలాడి నేను తీసుకొచ్చి కూర్చోబెడతా మీటింగ్లో. సరేనమ్మా, ఆ పని నువ్వు చేస్తావు. 3 రోజుల మీటింగులు అంటే మామూలు విషయం కాదు కదా. కరెంటు పెట్టుకోవాలి, పిఏ సిస్టమ్ పెట్టుకోవాలి, అంటే మైక్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఏదో కొంచెం మీలాంటి గాయకులు ఉంటే కాస్త పెట్టాలి, సౌండ్ మ్యూజిక్స్. మరి వాటి ఖర్చు అవుద్ది అంటే అప్పుడు ఆమె చేతిలో ఉన్న ఆ మురికి పాత పడిపోయిన సంచి, అయ్యా డబ్బు గురించి నువ్వేం దిగులు పడబాక, ఇందులో 83,000 ఉన్నాయి. నేను లెక్క పెట్టాను, నా లెక్క తప్పు కాకపోతే 83,000 ఉన్నాయి. ఇది అక్టోబర్, నువ్వు ఏప్రిల్లో పెట్టు. ఈ ఏప్రిల్ కల్లా ఈ 83,000ని 1,00,000 దాటిచ్చేస్తా. ఆయన మిత్రపోయాడంట. నాకేపోద్దమ్మా, నీ పాస్టర్ గారికి ఇచ్చుకో, పెడదాం అలాగే అన్నాడు. అయిపోయింది, డేట్స్ ఇచ్చాడు అన్నట్టే వెళ్ళాడు. వెళ్ళాడు. ఏమేం చేసింది, ఇంటింటికి వెళ్ళి రండిరా నెట్లో పిలుచుకొచ్చింది, కూర్చోబెట్టింది. ఆ ఊళ్ళో మీటింగ్ స్టార్ట్ అయింది. అవ్వడం మనోళ్ళు వచ్చేసారు. ఎవరు? క్రీస్తు విరోధులు. ఒక పేరు పెట్టకూడదు ఇక వాళ్ళకి. 100 కాదు, 1,00,000 మందిలో 10 మంది ఉంటారు. మన సహోదరులందరూ మనల్ని ఎంత ప్రేమిస్తారమ్మా. హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ, మన క్రైస్తవులు అంటే వాళ్ళకి చాలా ప్రేమ, చాలా అభిమానిస్తారు వాళ్ళు మనల్ని. 1,00,000 మందిలో ఈ 10 మంది ఉంటారే, ఆ 10 మంది కూడా డబ్బుల కోసం ఆశపడి అని చెప్పి మనల్ని కొట్టడం, చొక్కాలు చెప్పడం, పేడ నీడిపోయడం చేస్తున్నారు. సరే పక్కన పడి ఈ బ్యాచ్ వచ్చి పెట్టేదానికి వీలు లేదు. సగం మీటింగ్లో ఆపేశారు. 2-3 దెబ్బలు కూడా పడినాయి అంట. ఆ మీటింగ్లు పెడుతున్న పాస్టర్ గారి మీద, ఈయన మీద కూడా దెబ్బ పడిందంట. ఆపేశారు. ఇక ఆమెతో, అమ్మా మరి ఇప్పుడు ఏమంటావు, మరి వాళ్ళు కానిట్లేదు. అవన్నీ పట్టించుకోబాకు బాబు, నీకెందుకు, నేనున్నాను కదా. రేపు మనం ఊరి బయట పొలాల్లో పెట్టుకుందాం. వాళ్ళు ఊర్లో కదా పెట్టొద్దన్నారు, ఊరి బయట పొలంలో పెట్టుకుందాం. అక్కడికి వస్తే అక్కడికి రారు. అక్కడికి నేను తీసుకొస్తా కానీ పొద్దున్నే లేచి ఇంటింటికి పోయి, మీరెవరు, ఇంకా 2 రోజులు ఉన్నాయి మీటింగులు, బాగా వినండి వేమలక్క, ప్రతి దానికి నువ్వు కొనుక్కుతావు. చూడా తల్లి, వెళ్ళి ఈ 2 రోజులు మీరు మీ ఇళ్లలో ఉదయం నుంచి సాయంత్రం లోపల పొయ్యిలు అనేది వెలిగియద్దు.
పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని అక్కడికి వచ్చేయండి. కాఫీలు, టీలు, టిఫిన్లు అక్కడే. ఆ తర్వాత వాక్యం సువార్త సభలు స్టార్ట్ అవుతాయి. మధ్యాహ్నం కూడా కొంచెం వాక్యం తినండి, భోజనం పెడతారు, తినండి. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేకపోతే అక్కడే రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మళ్ళీ స్నాక్స్, మళ్ళీ సాయంత్రం మీటింగ్ అయిన తర్వాత రాత్రికి కూడా భోజనం పెట్టి పంపిస్తా. ఎవడు పోయి అలిగకూడదు. ఇంటింటికి పోయి పిలిచిందంట అన్నట్టే. ఏంటి ఈమె ఆశ ఏంటి? ఏమి 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 ఏం చూసింది ఆ దేవుడిలో? సరేలే, డబ్బులు కూడా మిగులుతాయి మనకి, హాయిగా పెడతానంటుంది కదా. ఈ తిండి బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, పోయారు, అక్కడ కూర్చొన్నారు. చక్కగా జరిగినాయి 2 రోజుల మీటింగ్. వచ్చేసారు. వచ్చే ముందు ఒక డాక్టర్ గారు, ఆ ఊరు ఆయన, ప్రాక్టీస్ వచ్చి కొంచెం, అది పల్లెటూరు కదా, కొంచెం దూరంలో ఉండే ఊరిలో, మంచి పట్టణంలో ఆయన ప్రాక్టీస్. ఆయన వచ్చి, పాస్టర్ గారు, నాకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు. ఈ 2 రోజులు నేను విన్నా మీ వాక్యం. నాకు నిజంగా ఆయన కావాలి. ఇదే నిజమైనటువంటి వాక్యం, ఈయనే నిజమైన దేవుడు అనిపిస్తుంది. కనుక నా ఇల్లుంది, సొంత ఇల్లుంది ఇక్కడ. ఆ ఇంట్లో మీరు ప్రార్థన పెట్టండి, మీటింగులు కాదు. అంటే ఆదివారం ప్రార్థన స్టార్ట్ చేయండి అంటే, తప్పకుండా నాయనని ఆయన పెద్ద సంఘం. అక్కడ నుంచి ఒక సేవకుని పంపించాడంట. పంపిస్తే అక్కడ సేవ జరుగుతుంది. ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది, అలా 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 ఒక 50 మంది దాకా ఆ చిన్న ఇంట్లోనే కూడుకోవడం ప్రారంభమైంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తల్లి మళ్ళీ కలిసింది ఆయన పాస్టర్ గారిని, ఈ మీటింగులు పెట్టించిన తల్లి. అయ్యా, మా ఊరు గురించి ఏమైనా తెలిసిందా నీకు? తెలియడం ఏందమ్మా, మనం మీటింగులు పెట్టొచ్చామా, అక్కడ చర్చి ప్రారంభం అయిపోయింది. ఒకళ్ళ డాక్టర్ గారంట ఆయన ఇంట్లోనే ఆదివారం కూడుకుంటున్నారు అని చెప్తే, ఒక్కడు మారాడా? మనం పెట్టిన ఒక్కడేందమ్మా, ఆ ఒక్కడి ద్వారా ఇప్పుడు 50 మంది పెరిగింది ఆ సంఖ్య. అంటే, అయ్యా పాస్టర్ బాబు, నా పేరు మీద 23 సెంట్ల భూమి ఉంది అక్కడ. 23 సెంట్లు అంటే దాదాపు 1000 గజాల పైన అనుకుంటా. అది నీ పేరు మీద రాయమన్నా, నీ సంస్థ పేరు మీద రాయమన్నా నీకు ఇచ్చేస్తా. అక్కడ ఒక మందిరం కట్టించిన ఆయన అని అడిగిందంట. చప్పట్లు కొడతారనుకున్నానే. బాగానే చప్పట్లు కొట్టారు. మనం అసలు లోకం గురించి, నీ ఊరోళ్ళ గురించి, కనీసం నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నావా? పొద్దున్న లేస్తే మధ్యాహ్నానికి ఏమి? పొద్దున్న లేస్తే మధ్యాహ్నం కాదండోయ్, ఉదయం టిఫిన్కే. ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? మధ్యాహ్నం కూర ఏం చేయమంటారు? రాత్రికి మధ్యాహ్నం సర్దుకుంటారా? లేకపోతే వేడివేడిగా ఉండాలి? ఈ దిక్కుమాలి సంతే గాని సువార్తకు సహకరిద్దాం. సువార్తను ప్రకటించేదానికి మనం కూడా ముందుకు పోదామన్నా. ఇంతకీ ఆ 2వ సారి కలిసినప్పుడు ఆ తల్లిని, అమ్మ అడగడం మర్చిపోయానమ్మా, నువ్వు ఏం చేస్తావు తల్లి అంటే, నేనయ్యా పొద్దున్న 5 గంటలకు లేస్తాను, ఇంటి పని అంతా చేసుకొని 6 గంటలకల్లా ఒక 5 ఏళ్లలో ఏమంటారమ్మా దాన్ని, ఇంటి పని, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం చేసుకుంటానయ్యా. 11 గంటలకల్లా 5 ఇళ్ళు అయిపోతాయి మాకు. వాళ్ళు మిగిలిన అన్నం ఇస్తారు, కూరలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. నాకు అవి తీసుకొస్తా, నేను, మా ఆయన, మా కూతురు, మా జీవితాలకై సరిపోతున్నాయి. మరి జీతం అదే కదయ్యా. ఆ జీతం సువార్తకే, దేవుని సేవకే. అట్లా కూర్చి అంత సొమ్ము చేశాను. ఎవరండి ఇళ్లలో ఇలాంటి వింటూ ఉంటే, ఇట్ ఈస్ ట్రూ. కట్టుకథ, మిమ్మల్ని ఏదో చేయాలని నేను కల్పించింది కాదు. ఒక పాస్టర్ గారి ఆయన స్వానుభవం. అదే పాస్టర్ గారు ఇంకొకటి చేశాడంటే ఏంటో తెలుసా? ఆయనది హైదరాబాద్ అనుకో, కరీంనగర్ ఒక 3-4 గంటల పట్టుద్ది.
అక్కడికి వెళ్ళి ఈ పాంప్లెట్లు వస్తా వాక్యం చెప్తుంటారు మెగా ఫోన్లు పట్టుకొని. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన మన పాప శాప విమోచన కొరకు, నీ కొరకు, నా కొరకు శిలువలో మరణించాడు. ఆ మరణం ద్వారా మరణపు ముళ్ళును మిరిచేశాడు, మనకు పరలోకం ఇచ్చాడని చెప్తుంటారు కదా. అలా చెప్తూ ఉంటే ఎక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులేస్తారు, ఇక్కడంతా కూడా వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద అంతా అద్దాలు ఉంటాయి. ఎవరు వాళ్ళు? లంబాడీస్. ఆ లంబాడీస్లో కూడా ఒక పెద్ద ఆమె వచ్చి ఈ పాస్టర్ గారిని అడుగుతుందంట, అయ్యా ఆయన ఎవరో దేవుడు యేసు అని చెప్పావు కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని చెప్పావు కదా, మన పాపాలన్నీ క్షమించాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడని చెప్పావు. అవునమ్మా, అవునైనా ఆయన నమ్ముకుంటే పరలోకం ఇస్తాడా? అవునయ్యా, అవునమ్మా. సరే, ఆయన వెళ్ళిపోయాడు 2000 సంవత్సరాల క్రితమే. ఆ సువార్తని మరి అయ్యా నువ్వు ఎక్కడుంటావు అంటే హైదరాబాద్ అమ్మా, మాకు ఇప్పుడు కరీంనగర్కి వచ్చావు, ఈ కరీంనగర్ రావడానికి ఎంత టైం పట్టుద్ది? 4 గంటలు పట్టుద్ది. 4 గంటల దూరంలో ఉన్న కరీంనగర్కి వచ్చి ఈ నిజమైన దేవుడి గురించి చెప్పేదానికి మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఇప్పుడు దాకా డెలిబరేట్గా ఆ మాట అనిందంట, ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చారా మీరు అనిందంట. షాక్ అయిపోయాడంట ఆమె. ఒక లంబాడి స్త్రీ, వాళ్ళు ఎక్కువగా చదువుకోరమ్మా. ఈ సువార్త ఈ మాట తెలియక నా బంధువులు అనేక మంది చచ్చిపోయారు, నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఈ మాట చెప్పేదానికి 4 గంటల దూరంలో ఉన్నా నువ్వు వచ్చి మాకు చెప్పలేకపోయావు, ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చారా మీరు అని అడిగిందండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడమ్మా. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈరోజు విన్న వాక్యం నిజంగా దేవుడు మీతో మాట్లాడుంటే పశ్చాత్తాపపడు. నేనేం చేస్తున్నాను? నామకార్థ క్రైస్తవులాగా బతుకుతున్నానే, ఇప్పుడు దాకా అలాగే బతికానే, ఇక ముందు కూడా అలాంటి జీవితాన్నే తలుచుకునేది యేసయ్యా. యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను. నేనే కాదు, నా ఇంట్లో నా భర్త మారలేదయ్యా, నా కుమారులు మారలేదు, నా కుమార్తెలు మారలేదు. భర్తలారా, మీ ఇంట్లో మీ భార్యలు మారకపోతే వారి గురించి చిన్న ప్రార్థన చేయండి ఆయన. నీ బిడ్డల కోసం అంకలార్చని ఆయన. కార్యం చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఆయన వెండి బంగారాలు ఆశించడంలే, నీ ఆస్తి పాస్తులు ఆయన ఏమి అడగడంలే. ఆయన అడుగుతున్నది ఒక్కటే, నేను నీకు ఆత్మనిచ్చాను, అది నా ఆత్మనిచ్చాను, విలువైన ఆత్మనిచ్చాను. ఆత్మ ఉంచుకొని దాన్ని కూడా నిత్య నరకాగ్ని 2వ మరణానికి అప్పచెప్తావా? లేదు. మారు మనసు ఎప్పుడైనా పొందొచ్చు. పాప క్షమాపణ నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి తీసుకున్న రోజే నీకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. అడగండి అమ్మా, ఒకే ఒక్క నిమిషం నువ్వు సిన్సియర్గా అడిగినట్లయితే, ఇదిగో ఈ సన్నిధిలో జరుగుతున్న ఈ ఆరాధనకు ఆయన మనకంటే ముందుగా ఎప్పుడో వచ్చి ఉన్నాడు. ఆయన ఉన్నారు ఇక్కడ. నువ్వేం మాట్లాడతావో చూస్తున్నారు ఆయన. ఇంత మంచి సమయం కూడా నువ్వు పోగొట్టుకొని, ఇంత విలువైన సమయాన్ని నువ్వు పోగొట్టుకొని నిర్లక్ష్యం చేసావా, దాటుకొని వెళ్ళిపోతాడు. ప్రార్థన చేయండి. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా.
నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమర్పోవును ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. ఆహా ఆ ఓ మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతల మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతల మమకారాలు బంధాలురా. వరకేరా భవబంధాలు, వల్ల కాటి వరకేరా భవబంధాలు. ఏనాడు కల్లలైన కలలు మాకో ఎల్ల వేళలా ప్రభుని వేడుకో. కల్లలైన కలలు మానుకో ఎల్ల వేళలా ప్రభుని చేరుకో. మూడు నాళ్ళ ముచ్చట కోసం మనిషి పడి తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చటకు ఈ మనిషి పడి తపన చూడరా. ప్రభు స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో శుక్రవారం రోజు శుక్రవారపు ఆరాధనే కాకుండా నీ ప్రియకుమార్తె మా తల్లి సమానురాలు రొంపిచెర్ల జయమణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మీరుండి మీ అధ్యక్షతలో నడిపించినందుకు స్తోత్రాలు. మరణం అంటే భయం, మరణం తర్వాత ఎక్కడుంటామో తెలియని ఒక అయోమయ పరిస్థితి. క్రైస్తవులుగా చెప్పుకుంటే క్రీస్తుని ఎరిగి కూడా పాపములో జీవిస్తున్న పరిస్థితి. నాయనా, ఈ లోకాన్ని, లోక ఆశలను, జీవపు డంబాలను వదులుకోలేని పరిస్థితి. నిత్య నరకాగిలోనికి పడడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ నీ మాటలు, మీరిచ్చిన ఆ యొక్క విలువైన నీ ఆత్మను కాపాడుకునడానికి మాత్రం సాతానుడు ఎవ్వరిని వదలకుండా ఆ నిత్య నరకాగ్ని వైపు నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఈ బిడ్డలందరినీ నీ దయకల హస్తంతో తాకండి. ఒక్కసారి ఈ బిడ్డలందరినీ ముట్టండి. ఎవరిలో ఏ బలహీనతలున్నా వాటిని క్షమించండి, వాటిని తీసివేయండి. ధైర్యంగా పశ్చాత్తాపంతో ముందుకు వచ్చి బాప్తిసం తీసుకొని నిత్యరాజ్య వారసత్వానికి వారసులుగా చేయండి. ముఖ్యముగా వెళ్ళినటువంటి మరి జయమణమ్మ గారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, కుమారులు, వారి సంతానము కూడా నా తండ్రి అభివృద్ధిపరుస్తున్నారు. కుమారులకి, కుమార్తెలకు సంతానాన్ని ఇచ్చారు. వారి సంతానాన్ని కూడా అభివృద్ధి పరుస్తున్నారు. వారిని కూడా ఎంతో ఉన్నత స్థితిలోకి మీరు నడిపిస్తున్నారు. ఇది కేవలం జయమణమ్మ గారి ప్రార్థన, ఆర్హెచ్ ఫ్రాన్సిస్ గారి ప్రార్థన, వారి తపన, వారి ప్రార్థన జీవితం. ఎస్ మై లార్డ్, మా పితరుల ప్రార్థన చిరకాలము మా వెన్నంటి వస్తుందని మీరే చెప్పారు కదా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రతి దినము నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. ప్రతి దినము సంఘం కోసం ప్రార్థన చేయి. సహా విశ్వాసుల కోసం ప్రార్థన చేయి. నీ వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకో. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ప్రభువా స్తోత్రం నాయన. ఇప్పుడు దాకా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో నాయన, నా తండ్రి, నా ప్రభువా, నా దేవ, ఎస్ మై లార్డ్,
నీ ప్రియకుమారుడు మా బిడ్డ పీటర్, నీ కృపే, నీ ఆశీర్వాదమే, నీ హెచ్చింపే, నీ కాపుదలే. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శ్రద్ధగా చదువుకున్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు, జీవితంలో స్థిరపడ్డాడు. ఉద్యోగము కూడా నా తండ్రి మంచి ఉద్యోగాన్ని మరి విదేశాల్లో మీరు ఇచ్చారు. అబుదాబి అనే ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను నిలబెట్టారు. మరి గడిచిన కొద్ది దినాలుగా, మరి 2 రోజులో ఏమో మాకు తెలియదు, ఆ బిడ్డకు ఆ నిమ్ము చేరి నా తండ్రి బ్రోంకైటిస్, మరి ఆ యొక్క వైద్యము చేయవలసినటువంటి డాక్టర్స్ ఆ బిడ్డను అడ్మిట్ కమ్మని తెలిసింది నాయన. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పీటర్తో మీరు ఉన్నారని విశ్వసిస్తున్నాను. సంఘముగా కూడి మేమందరము పీటర్ యొక్క స్వస్థత గురించి ప్రార్థిస్తూ ఉండగా మీ గాయపడిన హస్తముతో ఆ ఊపిరితిత్తులను తాకండి, ఆ గుండెను తాకండి, టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్ని మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నాయన శుద్ధీకరించండి. యేసు నామములో స్వస్థత పీటర్లోనికి ప్రవేశించునుగాక. యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా పీటరు మార్చబడునుగాక. నీ సాక్షార్థము నా తండ్రి ఆ బిడ్డ మీద కనికరము చూపించి, కృప చూపించి కార్యం చేయండి. మరి విదేశాల్లో భర్తకి పరిచయం చేస్తున్న వల్లికి చిన్న బిడ్డ, దానికి ఏమి తెలియదు నాయన పరిస్థితులు, అంత చిన్న కుమార్తె క్యాండీ బేబీ కూడా మీ కృప, మీ కాపుదల, శారీరక మానసిక బలాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. సురక్షితంగా మమ్మల్ని మా గృహాలకు చేర్చమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు తల్లి. మరి ఈ సమయంలో రండి, అక్కడే చెప్తారా అమ్మా, మైక్ ఇవ్వండి. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలమీయదవును. మౌనుల యొక్క ఆమె పనులు ఆమె కొనియాడను. ఈ వాక్యం నాకు చెప్పాలనిపించింది. వాక్యం ద్వారా గమనించి 31వ అధ్యాయంలో గుణవతి అయిన కుమారి గురించి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. నమ్ము భయభక్తులు కలిగిన స్త్రీ, నేను మౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడు. మౌనులంటే ఊరి చివరి భాగంలో లోపలికి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, దగ్గర కూర్చొని మాట్లాడుకునే మాటల్లో అనేక మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు కొంతమంది మంచి మాటలు కూడా మాట్లాడతారు, కూడా మాట్లాడతారు. మంచి మాటలు మాట్లాడే వాళ్ళు యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనం ఇప్పుడు గాలి చివరిలో కూర్చొని ఉన్నాము. అంటే ఆత్మీయ అర్థం చేసుకుంటే పర్వతానికి వెళ్ళినారు. ఇంకా మనం వెళ్ళవలసిన వాళ్ళు ఆ గేట్ దగ్గర కూర్చొని చనిపోయిన వాళ్ళ గురించి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ గమని యొక్క కూర్చుని మాట్లాడే మనము మన గురించి మాట్లాడాలని నాకు ఆశ. యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అమ్మ
దేవుని యొక్క భయభక్తులు కలిగిన స్త్రీ ఆమెను బట్టి నేను కొనియాడాలి అన్నారు. పైన చెప్పబడిన ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ 28వ అధ్యాయం. అమ్మ భయభక్తులు కలిగిన స్త్రీ చేసిన పనిని బట్టి అతిదానికి ప్రతిఫలం ఇవ్వదు. నేనేమి మాట్లాడకపోతే మేము మా అమ్మ చేసిన పనికి మేము ప్రతిఫలం ఇవ్వనట్టే. అందుకని మేము దాన్ని తెచ్చాము. మా అమ్మ చేసిన పనులన్నిటికీ మేము 6 పిల్లలని 7 మేము అన్నీ చనిపోయాము. 6 పిల్లలు మా అమ్మ నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే మా అమ్మ పెంపకోవాలి. మా నాన్నగారు అమ్మగారు అదే మా నాయనమ్మ గారు ఆయనతో చేసిన ప్రార్థనలు అంటే నేను ఉన్నాను. కానీ నేను చెప్పాలని అనుకోలేదు. కుట్టి ఉన్నది కుట్టి చెప్తున్నామని అనుకున్నాను. కుట్టి లేదు అందుకని నేను చెప్తున్నాను. ఎవరు ఇంట్లో కన్న బిడ్డలు తప్పకపోతే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎవరు దాన్ని పనులు ఆమెను కొనియాడదు. ఆమె పనులు నేనేమి అమ్మ గురించి గొప్పలు చెప్తాను కానీ అబద్ధం చెప్తాను కానీ లేదు. ఇక్కడ పాత వాళ్ళు ఉన్నారు. అమ్మ పనులే ఆమెను కొనియాడుతుంది తప్పించి నేనే ప్రత్యేకంగా మా అమ్మ కూడా ఏం కూడా నేనేం చెప్తలేదు. అమ్మ చాలా పిల్లల్ని జాగ్రత్తగా పెంచింది. మా నాన్నకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవాలు మా నాన్నకి బయట ప్రపంచంలో అమ్మ వల్ల మా నాన్నకి ఇవ్వాల్సిన గౌరవం అందించింది. బంధువుల్ని చూసింది, స్నేహితుల్ని చూసింది, చుట్టుపక్కల వాళ్ళతో బాగుండేది. కానీ వాళ్ళని కానీ అందరినీ ప్రేమగానే చూసింది. అమ్మ పనులు నేను చెప్తున్నాను. దేవుని దగ్గర కూర్చున్నాను. వెళ్ళిపోయిన వాళ్ళు మంచి నేర్చుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. మరి ఎవరు చెప్పకపోతే మా అమ్మ మాకేం కొనియాడు పడలేదా అనిపిస్తుందని మా అమ్మ పనులు కొనియాడబడ్డాయి నేను చెప్తున్నాను. దేవుని మంచిది తల్లిగారికి సాక్ష్యము వస్తున్నారు. కుటుంబ సభ్యులే మనందరికీ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కనుక అందరూ గురువు తీసుకుని వెళ్ళవలసిందిగా కుటుంబ పక్షంగా తన పక్షంగా కోరుకుంటున్నాం. ఈ సభ దేవుడు మిమ్మల్ని దీవించును కాక.